శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధము లేని వాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి 31న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ తాత, డీసీపీ విశాల్ గుండిలను పిలిపించుకుని ఒక మహిళ, ముంబై నటి కాదాంబరిను అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారు. వైసీపీ నేతలతో కలిసి చేసిన కుట్రలో ముగ్గురు ఐపీఎస్లు భాగస్వాములయ్యారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969లోని సెక్షన్ 3 కింద ఐపీఎస్లకు ఉన్న అధికారాలను అతిక్రమించారు. ఇక ఐపీఎస్ అధికారులమనే విషయాన్ని మరచి జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన అధికారులు పాపం పండింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా చెలరేగిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటుపడింది. ముంబై నటి కాదాంబరి జైత్వానీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణ తాత, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ జీవో 1590, 1591, 1592 విడుదల చేసింది. ఇక మాజీ సీఎం జగన్ స్నేహితుడు సజ్జన్ జిందాల్ను కాదంబరి పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. వైసీపీ పెద్దల ఆదేశాల మేరకు ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతిరాణ, విశాల్ గున్ని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆమెను కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారు. ఈ ముగ్గురు ఐపీఎస్లపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి డీజీపీ కావాలనే ధ్యేయంతో ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించే గొంతుల్ని నొక్కయ్యడం, తప్పుడు కేసులతో వేధించడం లాంటి అడ్డగోలు పనులు చేసినట్లు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై విమర్శలున్నాయి. ఎంత కరుడుగట్టినా తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తాడు, మాకు దొరికిపోతాడు. ఇది పోలీసులు చెప్పే కొటేషన్. ఎంత రాటుదేలిన పోలీసునైనా ఆరాటం ఎక్కువై ఎక్కడో ఏదో పొరపాటు చేస్తాడు, ఇక అడ్డంగా దొరికిపోతాడు. ఇది ఇప్పటి సీన్. ఒక సినీ నటిని అక్రమంగా నిర్బంధించారనే అభియోగాలతో ఒక డీజీ ర్యాంక్ అధికారి, మరో ఐజీ ర్యాంక్ అధికారి, డీఐజీ స్థాయి అధికారి సస్పెండ్ అయ్యారు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు చేతికి మట్టి అంటకుండా చేయడంలో పోలీసుల్ని మించిన వారెవ్వరూ ఉండరు. అందులోనూ ఇలాంటి విషయాల్లో పీహెచ్డీ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తి ఎలా అడ్డంగా దొరికిపోయారో ఇది పోలీస్ అధికారిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చాలా సింపుల్. ఎంతటి తెలివైన వారైనా ఎక్కడో తప్పు చేయకపోరు. ఆ తప్పే ఈ ముగ్గురిని కాటేసింది. ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం, తెలియదు, గుర్తులేదు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ పోలీస్ కస్టడీలో చెప్పిన మాటిది. విచారణకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 1 గంటకు రూరల్ సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సురేష్ ను చూసేందుకు ఆయన భార్య, పిల్లలు, బంధువులు, అనుచరులు వచ్చినప్పటికీ పోలీసులు ప్రాంగణం వెలుపలే నిలువరించారు. ఇక తొలి రోజు ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. ఊహించిందే జరిగింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి విదేశాలకు పరారయ్యారు. ఇసుక కాంట్రాక్టులో అవినీతి అక్రమాల కేసులో ఆయన కోసం ఏపీబీ గతం 2-3 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కనిపెట్టలేకపోయింది. ఎందుకంటే అంతకు ముందే వెంకటరెడ్డి విదేశాలకు పారిపోయినట్లు తాజాగా వెలుగు చూసింది. ఇసుక అక్రమాల కేసులో ప్రభుత్వం, ఏసీబీ అన్ని శుభ ముహూర్తాలను చూసుకునేసరికి అసలు నిందితుడు వాటి కళ్లుగప్పి జారుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన కోసం విదేశాల్లో వెతుకుతుందా? ఇంకేం చర్యలు తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వ అలసత్వం, సకాలంలో కేసును కొలిక్కి తీసుకురాలేకపోవడం వల్లే వెంకటరెడ్డి ముందుగానే తన దారి చూసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉచిత ఇసుక పంపిణీలో రవాణా ఛార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా ఛార్జీలు ఒకే విధంగా ఉండేలా ధరలను ఖరారు చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక రవాణా కోసం గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, లారీ అసోసియేషన్ల ప్రతినిధులతో జిల్లాల వారీగా జిల్లా ఇసుక కమిటీలు చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా అవి ఇచ్చిన సూచనల మేరకు రవాణా ఛార్జీలను ఖరారు చేసినట్లు గనుల శాఖ పేర్కొంది. ఇసుక సరఫరా చేసే స్టాక్ పాయింట్ల నుంచి డెలివరీ చేసే వరకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ధరలను నిర్ణయించారు.
వైద్య కళాశాలలపై మాజీ సీఎం జగన్ విషం చిమ్ముతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం అబద్దాలతో నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు విపక్షంలోనూ అదే ఎత్తుగడను నమ్ముకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో తనతో ఘనంగా చేసినట్లు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసిందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వరదల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు ప్రారంభమవుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీని ద్వారా కాలువలు ఎంత వెడల్పు ఉండాలో అంతే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కాలువలు, చెరువులు ఆక్రమణకు గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. బుడమేరు ప్రాంతంలో అక్రమాలను తొలగించి అక్కడి వారికి టిడ్కో ఇళ్లు ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. సీనియర్ అధికారులు పరిశీలించిన తర్వాత సీఎంకు నివేదిస్తామని, ఈ నెల 17 నుంచి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో బావులు, చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు పాతకాలంలో కావడి ఉపయోగించేవారు. అంటే చెక్క బద్దకు ఇరువైపులా వేలాడదీసిన తాళ్లకు బిందెలు కట్టుకుని నీళ్లు తెచ్చుకునేవారు. నాడు గ్రామాల్లో ఉపయోగించిన ఈ కావడి విధానాన్ని ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు తొలగింపు ఆపరేషన్లో వాడాలని ఇంజనీరింగ్ నిపుణులు భావించారు. దీనికోసం దుర్గాఘాట్ చెంతనే పనులు చేపట్టారు. బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను ఒడ్డుకు చేర్చే క్రమంలో ఒక బోటు నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. 3 రోజులుగా 450 మీటర్ల ఇనుప రోప్ను అమర్చి మోడల్ గెస్ట్ హౌస్ నుంచి భారీ క్రేన్తో లాగుతున్నారు. ఆదివారం సాయంత్రానికి ఈ బోటు ఒక దశను దాటి మరో దశకు చేరుకుంది. ఇక రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీ కమిషన్ ద్వారా రానున్న 3-4 నెలల్లో బీసీ జనాభా లెక్కలు తీస్తామని, ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇందిరా భవన్ ఆవరణలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తామందరికీ సంతోషం కలిగిస్తోందన్నారు. 2023 ఎన్నికల సెమీఫైనల్స్ మాత్రమేనని, 2029 పార్లమెంటు ఎన్నికలు ఫైనల్స్ అని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో ఒక్కటే పవర్ సెంటర్ అని, అది రాహులేనని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లోనూ పవర్ సెంటర్ లేదన్నారు. తనకు భేషజాలు లేవని, టీపీసీసీ అధ్యక్షుడినైనా కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కార్యకర్తలకు వారధిగా వ్యవహరిస్తానని, ఏ విషయమైనా తనకు చెప్పుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ అని, రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైన కొత్తలో సీనియర్ నాయకులందరినీ తాను సమన్వయం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి తిరగడంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక సీనియర్ నాయకులంతా ఒక్కటయ్యారని, తనకు సమన్వయం చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని చమత్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తోంది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు సాయం కోరాలని యోచిస్తోంది. వైద్య ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు సుమారు 5,000 కోట్ల సాయాన్ని పొందేందుకు ప్రతిపాదనలను వైద్యారోగ్య శాఖ సిద్ధం చేస్తోంది. వీటిని తొలుత కేంద్ర ఆరోగ్య శాఖకు పంపుతారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, కొత్తగా చేపట్టనుకునే పథకాలకు అవసరమైన మానవ వనరులు, ఇతర సౌకర్యాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర ప్రతిపాదనలను అంగీకరించి ప్రపంచ బ్యాంకుకు పంపుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా బ్యాంకు కూడా సాయం అందిస్తుందని తెలిపాయి. ప్రభుత్వం డయాగ్నోస్టిక్ కేంద్రాలు మొదలుకొని మానవ వనరుల అభివృద్ధి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా 4,944 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం. ఒకే అంశంపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు మరో మాట మాట్లాడుతుండడం చూస్తుంటే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ నడుపుతున్నారా లేదా సర్కార్ నడుపుతున్నారా అనే సందేహం కలుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ గాంధీ భవన్ లో మాట్లాడిన మాటలు, ఉపయోగించిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న గౌరవాన్ని రేవంత్ తగ్గిస్తున్నారని విమర్శించారు.
మా వాళ్లే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారని, ఓ పక్క ముఖ్యమంత్రి గాంధీకి తమకు సంబంధం లేదని, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొడవని మంత్రి శ్రీధర్ బాబు మరోపక్క అనడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన ఓ లేఖ రాశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టులకు వినియోగించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకవేళ ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తే రైతుల నుంచి సేకరించిన భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 వేడుకల అంశం మరోసారి రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రగిలించింది. ఇప్పటికే ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తుండగా తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా పేరు పెట్టడంతో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించింది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి సెప్టెంబర్ 17 కార్యక్రమం జరుగుతుండటంతో రేవంత్ సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజలను వంచినందున తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం నిర్వహించుకోవాలని విమర్శించారు. తెలంగాణ ప్రజలను హింసించిన రజాకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆదివారం బండి సంజయ్ ప్రారంభించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరుబాట, సమర యోధుల త్యాగాలను ఎగ్జిబిషన్ లో కళ్లకు కట్టినట్లు చూపారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాల చరిత్రను రాష్ట్ర పాలకులు 75 ఏళ్ల పాటు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ పోలోతో తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు. తెలంగాణ విమోచన ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడాయని అన్నారు. గణనాథుల నిమజ్జనంపై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావులేదని బెట్టు చేసిన ట్యాంక్ బండ్ ఎట్టకేలకు గణపతులకు స్వాగతం పలికింది. ఈసారి కూడా మహా నిమజ్జనం ట్యాంక్ బండ్ నుంచే ఆర్భాటంగా జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విగ్రహాలను నీళ్లలో వేయడానికి భారీ ఇనుప జాలీలు పెట్టిన అధికార గణం ఎట్టకేలకు దిగొచ్చింది. అంతేనా, ట్యాంక్ బండ్ పైనుంచి నిమజ్జనం కోసం యుద్ధ ప్రాతిపదికన క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. మహా నిమజ్జనం సమీపిస్తున్న వేళ భక్తులకు కేక పుట్టించే పరిణామం ఇది. ఇదంతా గణేష్ ఉత్సవ సమితి పోరాటం హెచ్చరికల ఫలితమే. ఆదివారం ట్యాంక్ బండ్ పై 7 క్రేన్లు అమర్చారు. ఇవాళ మరో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఎన్టీఆర్ మార్గ్ లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ సమీపంలో 2, సాగర్ లోని బేబీ పాండ్ వద్ద మరో 2 క్రేన్లు ఉన్నాయి. మొత్తంగా హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 31 క్రేన్లు అందుబాటులోకి తేనున్నారు. లోక్సభలో బీజేపీకి సొంతంగా సంపూర్ణ మెజార్టీ లేనప్పటికీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ఒక దేశం ఒకే ఎన్నికకు పార్టీకి అతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కార్ ఆశాభావంతో ఉంది. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం 3వసారి అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తవుతోందని, పాలక కూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని, ఈ బంధం 5 ఏళ్లు పటిష్టంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లోనే అమలవుతాయి, వాస్తవ రూపం దాల్చబోతోంది అని వెల్లడించాయి. ఇక లోక్సభ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికల హామీ కూడా ఉంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని, ఇవి పూర్తయిన 100 రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది.
జాతీయ లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్సభ, అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు జరపాలని, ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనతో విడిగా ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తన సిఫార్సులను అమలుకు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే జమిలీ ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలను సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం అక్కర్లేదని వివరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. తాను నిర్దోషిగా నిరూపితమైనందుకు సీఎం పదవిలో ఉండనన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆప్ను గెలిపించి అధికారం కట్టబెట్టే వరకు సీఎం పీఠాన్ని అధిరోహించను అని వ్యాఖ్యానించారు. రాజీనామా తర్వాత తదుపరి సీఎంను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడే తమ వెంట ఉండి ముందుకు నడిపించారని, దేవుడిచ్చిన ధైర్యంతోనే శత్రువులపై పోరాడతామని ఉద్ఘాటించారు. 6 నెలలుగా జైల్లో ఉన్న ఆయన సుప్రీంకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. అప్పుడు విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని బలహీనపరుస్తూ విభజించే ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై తాను పోరాటం చేస్తానని ప్రతినబూనారు. ఇక తన రాజీనామా తర్వాత కొత్త సీఎం ఎంపికకు పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీజేపీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆప్ను ముక్కలు చేసేందుకు బీజేపీ తనను జైలుకు పంపించింది. ఆప్లో చీలికలు తెచ్చి ఢిల్లీలో గద్దెనెక్కాలని కుట్రలు పన్నింది. కానీ పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయింది అన్నారు. ఇక బీజేపీ కుట్రలను ముందే గుర్తించి రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తాను ఇంతకాలం రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. ఇక జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలా సర్కారును నడపవచ్చని వెల్లడించింది. ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్లో నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నా, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తున్నా ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతానని కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్ విముక్తి మోర్చా కూటమి సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాలు, అధికార దాహం కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను, ఈ దేశం నుంచి రోహింగ్యాల రూపంలో చొరబాట్లకు ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చొరబాటుదారులు జార్ఖండ్కు పెను ముప్పు అని, ఫలితంగా ఆ రాష్ట్రంలోని సుంతాల్ పరిగణాలు, కొల్హాన్ ప్రాంతాల్లో జనాభా సంతులనం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లోని భూములను రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తమ గుప్పింట్లోకి తెచ్చుకున్నారని, తద్వారా గ్రామాలపై పట్టు సాధించారని, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇక నవంబర్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని జంషేపూర్ గోపాల్ మైదానంలో ఆదివారం పరివర్తన్ మహా ర్యాలీ పేరుతో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినా రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆదివాసీ ఓటు బ్యాంకుతో అధికారాలకు వచ్చిన జేఎంసీ అడవులను ఆక్రమించుకుంటున్న బడా బాబులకు దన్నుగా నిలుస్తోందన్నారు మోదీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నానాటికి తీవ్రమవుతుండగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో ముఖాముఖి చర్చలు జరపడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసంతృప్తిగా ఉన్నారా? ఇది తెలిసే ఆయనకు వివరణ ఇచ్చేందుకు మోదీ హుటాహుటిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను మాస్కోకు పంపారా? తాజా పరిణామాలు దీన్నే సూచిస్తున్నాయి. ఈ నెల 12న దోబాల్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్లారు. అక్కడ పుతిన్తో అంతర్గతంగా చర్చలు జరిపారు. ఆయన అధ్యక్షుడితో మాట్లాడిన వీడియోను అక్కడి వార్తా సంస్థ స్పుత్నిక్ విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ఉక్రెయిన్ పర్యటన, జెలెన్స్కీతో చర్చల సారాంశాన్ని మీకు వివరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఫోన్ చర్చల్లో ప్రధాని మీకు ఇప్పటికే తెలియజేశారు. ఆ చర్చల గురించి మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తెలియజేసేందుకు నన్ను ఇక్కడకు పంపారని చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రణ్దీప్ సింగ్ భిట్టు మండిపడ్డారు. ఎప్పుడూ విదేశాల్లో గడిపే రాహుల్ అసలు భారతీయుడే కాదన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఉగ్రవాదులు అభినందిస్తున్నారంటే ఆయన కంటే పెద్ద ఉగ్రవాది లేరని బిట్టు చెప్పారు. రాహుల్ను పట్టించిన వారికి రివార్డు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక భారత్లో సిక్కులను తలబాగా ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతించాలా వద్దా అనే అంశంపై పోరాటం జరుగుతోందని రాహుల్ ఇటీవల అమెరికా పర్యటనలో వ్యాఖ్యానించారు. అన్ని మతస్థులది ఇదే పరిస్థితి అని రాహుల్ చెప్పారు.
ఈ మాటలను తప్పుబట్టిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపాయి. అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ట్రంప్ కు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ఇక ట్రంప్ కు గోల్ఫ్ ఆడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనానికి ముందు వరకు ఆ వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంతరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు అంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటన ప్రాంతంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు.